ఈశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 127 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 128వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని నమస్కారం చేసుకున్నాం. తర్వాత క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. ఏవం పరిభ్రమ హతౌజ సమున్నతాంశం ఆనమ్య తత్పృథు శిరస్వధిరూఢ అద్య తన్మూర్ధరత్న నికర స్పర్శాతీర్తామ్ర పాదాంబుజో అఖిల కళాది గురున్ననర్త. సకల కళలకి ప్రవర్తకుడు ఆద్యుడైన శ్రీకృష్ణుడు ఆ పాము యొక్క విశాలమైన పడగలపైన చిందులు వేస్తున్నాడు. అందువల్ల కాళీయుడు తన పడగల్ని అటు ఇటు తిప్పుతున్నాడు. అంతే కదా, పడగలను తిప్పుతున్నాడు, కాటు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కాటు వేయలేకపోతున్నాడు. ఎందుకు? ఆ పడగల మీద నాట్యం చేస్తున్నాడు కదా ఆయన. అలా ఎంత ప్రయత్నిస్తున్నాడో ఆ ప్రయత్నానికి అలసిపోయాడు కాళీయుడు. అప్పుడు కృష్ణుడి పాదాలు అలా నాట్యం చేయడం వల్ల ఆ పడగలపై ఉన్న మణులుంటాయే, ఆ కాంతుల ప్రభావం చేత బాగా ఎరుపెక్కిపోయాయట ఆయన పాదాలు, కృష్ణుడి పాదాలు. తన్నర్తు ముజ్జతమ వేక్ష తదా తదీయ గంధర్వ సిద్ధ సురచారణ దేవవద్వ ప్రీచామృదంగ పణవానక వాద్య గీత పుష్పోపహార నుతిభి సహసోపసేదు. ఆ లీలాకృష్ణ నృత్యాన్ని చూస్తున్న, ఆకాశం నుండి చూస్తున్న సిద్ధులు, గంధర్వులు, దేవతలు, చారణులు, దివ్యభాములు, వీళ్ళందరూ కూడాను, అంటే అప్సరసలు వాళ్ళు మరి ఎంతో ఆనందిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతోటి మృదంగాలు, మధ్యలలు, నగారాలు వాయిస్తున్నారు, మోగిస్తున్నారు, మధురమైన గీతాలు ఆలపిస్తున్నారు, పుష్ప వర్షం కురిపిస్తున్నారు, స్తుతిస్తున్నారు ఆయన. యజ్జక్షిరో నమతేంగ శతైక శీష్ట తత్మన్మమర్థకరదండధరోంఘ్రిపాతయీ క్షీణాయుషో భ్రమత ఉల్బ మాస్యతో సృ నస్తో వమన్ పరమకస్మలమాపనాగ. వాడికి 1-2 కాదుట, 101 పడగలున్నాయట. ఇంతవరకు వాడు ఎవ్వరిని, ఆ కాళీయుడు ఎవ్వరికి తల వంచి ఎరగడు. అటువంటి వాడిని తన పాదఘట్టనల చేత అణగదొక్కాడు కృష్ణుడు. ఆ దెబ్బతో వాడి ప్రాణాలు పోయి నాసికారంధ్రాల నుంచి, ముక్కుపుటల నుంచి రక్తం వెడలగక్కుతూ మూర్ఛ పొందాడు. వాడు ప్రాణం పోలేదు, మూర్ఛ వచ్చేసింది అన్నమాట, రక్తం వెళ్ళగట్టుకెళ్తాం. ఆ స్థితిలో తస్యాక్షిభిర్గరళముద్వత్మత శిరస్సు యజ్జత్సమున్నమతి నిశ్వసతో హృషోచ్చై నృత్యన్ పదాను నమయన్ దమయాం బభూవా పుష్పై ప్రపూజితై వేగ పుమాన్ పురాణ. ఆ స్థితిలో కాళీయుడు తన నేత్రాల నుండి విషాన్ని విరజిమ్మాడు. రెచ్చిపోయి బుసలు కొడుతూ తన పడగలను పైకెత్తిన కొలది కృష్ణుడు నాట్యం చేస్తూ వాటిని అణగదొక్కుతూ అలా దండిస్తూ ఉన్నాడు. కాళీయుని ముఖం నుండి చిమ్ముతున్న రక్త బిందువులు ఆ పురాణ పురుషుని పూజిస్తున్న పుష్పాల్లాగా కనబడ్డాయట. ఇది వర్ణ తచ్చిత్ర తాండవ విరుగ్ణ ఫణాత పత్రు
రక్తముఖైరు వమన్ నృపభగ్నగాత్ర స్మృత్వా చరాచర గురుం పురుషం పురాణం నారాయణం తమరణం మనసా జగామ. చిన్న భిన్నాలైపోయినాయి వాడి యొక్క పడగలన్నీ కూడా. అద్భుతమైన కృష్ణుడి యొక్క తాండవ నృత్యంతో నోటి నుండి రక్తాన్ని కక్కుతున్నాడు. ఇంతకుముందు ముక్కు నుండి, ఇప్పుడు నోటి నుండి. శరీరం అంతా కూడా శిథిలమైపోయింది. పశ్చాత్తప్తుడైనాడు. పురాణ పురుషుడైన నారాయణుడిని స్మరిస్తూ మనస్సులోనే ఆ దేవదేవునికి శరణు వేడాడు. కృష్ణస్య గర్భజగదోతి భరావసన్నం పార్ష్ణి ప్రహార పరిరుఘ్న ఫణాతపత్రం దృష్ట్వా హిమాజ్యముపసేదురూపముఖ్య పత్న్యః ఆర్తాశ్లధద్వసన భూషణ కేశబంధ. సమస్త జగత్తును కూడా తన గర్భంలో ధరించిన మహాత్ముడైన శ్రీకృష్ణుడు ఒకటే రెండ 7 14 లోకాలని కూడా పొట్టలో పెట్టుకున్నాడు కదా. అటువంటి ఆ కృష్ణుడు భారానికి వాడు ఓపలేకపోయాడు. ఆ భారాన్ని నుగ్గు అయిపోయాడు. పడగలన్నీ శిథిలమయ్యాయి. వాడి దుస్థితిని చూచి వాడి భార్యలు ఎంతో దుఃఖంతో ఆక్రందిస్తూ ఉన్నారు. వారి ఆ స్థితిలో వాళ్ళ వస్త్రాలన్నీ జారిపోయి ఆభరణాలన్నీ అస్తవ్యస్తాలైపోతున్నాయి. కేశబంధాలు విడిపోడుతున్నాయి. వాడి భార్యల కేశబంధాలు. కృష్ణుణ్ణి శరణు కోరి అక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూడా. తాంస్తం సువిఘ్నమనసోద పురస్కృతార్థ కాయన్నిధాయ భూమిభూతపతిం ప్రణేము సాభ్య కృతాంజలి పుడాసమలస్య భర్తు మోక్షేప్సవ శరణం ప్రపన్న. వాళ్ళ పిల్లల్ని ముందు పెట్టుకొని సర్వేశ్వరుడి యొక్క కృష్ణుడు ముందు సాగిలపడి ఆర్తితో ప్రణామం చేశారు. తమ భర్తకి మరి బంధ విముక్తి కలిగించమని ఆ ప్రభువుని శరణజొచ్చారు. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ.